టు పూరా లోకల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. సో ముందుగా మన సినీ ప్రపంచంలో ఫస్ట్ అప్డేట్ 68th ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023 లిస్ట్ అయితే వచ్చేసింది. ఇందుకు ఎవరెవరు ఏ అవార్డ్స్ సంపాదించుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా 2023 సంవత్సరానికి గాను 68వ ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులను ఫిల్మ్ఫేర్ సౌత్ 2023 ప్రకటించేశారు. సో సౌత్ ఇండస్ట్రీలో 4 భాషల్లో థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డులను అనౌన్స్ చేశారు. తెలుగులో ఉత్తమ చిత్రంగా దర్శక ధీరుడు RRR సినిమా ఎంపికైంది. ఈ సినిమాకు ఏకంగా 7 అవార్డులు దక్కాయి. దీంతో పాటు తెలుగు క్లాసిక్ హిట్ సీతారామం సినిమాకు 5 అవార్డులు, నక్సల్స్ నేపథ్యంలో వచ్చిన రానా విరాట పర్వం సినిమాకు 2 అవార్డులు వచ్చాయి. మరి అవార్డులు ఏ విభాగం కైవసం చేసుకున్నాయో ఇప్పుడు చూద్దాం. వివిధ కేటగిరీల్లో తెలుగు ఫిల్మ్ఫేర్ 2023 విన్నర్స్ ఇప్పుడు చూద్దాం. ఉత్తమ చిత్రం RRR, ఉత్తమ చిత్రం క్రిటిక్స్ సీతారామం, డైరెక్టర్ హనురావుపూడి. ఉత్తమ నటుడు రామ్ చరణ్ జూనియర్ NTR ఫర్ RRR. ఉత్తమ నటుడు క్రిటిక్స్ దుల్కర్ సల్మాన్. ఉత్తమ నటి మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాకి. ఉత్తమ నటి క్రిటిక్స్ సాయి పల్లవి విరాట పర్వం. ఉత్తమ సహాయ నటుడు రానా దగ్గుబాటి భీమ్లా నాయక్ సినిమాకి గాను. ఉత్తమ సహాయ నటి నందితా దాస్ విరాట్ పర్వం సినిమాకి. ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ MM కీరవాణి RRR సినిమాకి సంబంధించి. ఉత్తమ లిరిక్స్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి సీతారామం కానున్న కళ్యాణం సీతారామం. ఉత్తమ నేపథ్య గాయకుడు కాలభైరవ కొమరం భీముడో RRR చిత్రం గాను ఉత్తమ గాయకుడు అవార్డు కాలభైరవకు వచ్చింది. అలాగే ఉత్తమ నేపథ్య గాయని చిన్మయి శ్రీపాద ఓ ప్రేమ సీతారామం సినిమా నుంచి. ఉత్తమ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఫర్ నాటు నాటు ఫ్రమ్ RRR. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ సాబు సిరిల్ RRR సినిమాకు గాను. సో చూసారు కదా 68th ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో విజేతలందరూ కూడా వీళ్లే. అండ్ 2023లో వచ్చినటువంటి చిత్రాలకు గాను వీళ్ళని విజేతలుగా సెలెక్ట్ చేశారు జ్యూరీ మెంబర్స్. అండ్ వన్స్ అగైన్ విజేతలందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం. మరి మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అంబానీ ఇంట పెళ్లి, స్టార్ హోటల్స్ ఫుల్, ఒక్క రోజుకి 1,00,000. ఇంతకీ ఏంటో వివరాల్లో ఇప్పుడు చూసేద్దాం. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం జూలై 12న జరగనుంది. ఇందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతిథులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. దీంతో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్న స్టార్ హోటళ్లు ఇప్పటికే నిండిపోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఒక్క రాత్రి బసకు సుమారు 1,00,000 వరకు వసూలు చేస్తున్నట్లు ట్రావెల్ ఏజెంట్ వెబ్సైట్ల ద్వారా తెలుస్తుంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఉన్న ట్రైడెంట్ ఓబెరాయ్ హోటల్స్ వెబ్సైట్స్ ప్రకారం జూలై 10 నుంచి 14 వరకు గదులు ఖాళీగా లేవు. ఆ చుట్టుపక్కల ఉన్న హోటల్లో రేటు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఒక్క రాత్రి బస చేసేందుకు 13,000 నుంచి 30,000గా ఉండగా జూలై 14న 40,000గా కనిపిస్తుంది. మరో హోటల్స్ లో 14న ఏకంగా 90,000కు పైగా ఉన్నట్లు సమాచారం. పన్నులు కలిపి ఇది మరింత పెరుగుతుంది. జూలై 10, 11 తేదీల్లో మాత్రం ఖాళీగా లేవు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఉన్న జియో వరల్డ్ కనెక్షన్ సెంటర్లో జూలై 12న అనంత్ వివాహం జరగనుండగా 14 వరకు పలు కార్యక్రమాలను నిర్వహించినట్లు సమాచారం. జూలై 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ్ ఉత్సవ్ లేదా రిసెప్షన్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వివాహానికి వచ్చే అతిథులు ఎక్కడ బస చేస్తారనే విషయంపై అంబానీ కుటుంబం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. మరోవైపు జియో వరల్డ్ కనెక్షన్ సెంటర్ వైపు వెళ్లే మార్గాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు ముంబై ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. జూలై 12 నుంచి 15 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ముంబైలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ఒకటి. ఈ పరిసర ప్రాంతాల్లోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇండియన్ ఆయిల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్, షాకింగ్ గా లవర్ యూటర్న్. ఇంతకీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్
యువ హీరో రాజ్ తరుణ్ విషయంలో ప్రస్తుతం టాలీవుడ్ లో కొంచెం పెద్ద రచ్చే నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా కెరియర్ లో అసలే సరైన సినిమాలు లేవు. ఉన్న ఆఫర్ లో ఏదో చేసుకుంటూ వస్తున్నాడు రాజ్ తరుణ్. ఇప్పుడు ఒక సినిమా అయితే చేతిలో పెట్టుకున్నాడు. మరి ఆ సినిమానే తిరగబడరా స్వామి కాగా ఈ చిత్రం ఈ ఆగస్ట్ లో రిలీజ్ కి ఖరారు చేశారు. అయితే ఈ సినిమా పనులు జరుగుతున్న సమయంలోనే తనని దారుణంగా రాజ్ తరుణ్ నమ్మించి మోసం చేశాడంటూ తన లవర్ లావణ్య తెరపైకి వచ్చింది. తనని రాజ్ తరుణ్ వాడుకున్నాడంటూ ఇప్పుడు తనని కాదని మరో అమ్మాయిని లవ్ చేస్తున్నాడని తెరపైకి వచ్చింది. ఇలా ఈమె ఎంట్రీతో తన సినిమా కంటే రాజ్ తరుణ్ ఇప్పుడు ఫేమస్ అయ్యాడు. కాగా ఇప్పుడు చేసిన తిరగబడరా స్వామి హీరోయిన్ మాల్వి మల్హోత్రాతోనే రాజ్ తరుణ్ ఇప్పుడు లవ్ లో ఉన్నాడని, నా లవర్ ని నాకు ఇచ్చే అంటూ లావణ్య అలాగే మాల్వి మల్హోత్రా కాల్ రికార్డింగ్స్ కూడా బయటికి వచ్చాయి. దీంతో ఎవరి వర్షన్లు వాళ్ళకి ఉన్నాయి. కానీ ఇప్పుడు అంతా తిరిగి రాజ్ తరుణ్ పీకల మీదకి వచ్చేలా ఉందని చెప్పాలి. ఇన్ని రోజులు రాజ్ తరుణ్ పై ఎలాంటి కక్ష లేదని, పరిస్థితి చేదాటంతోనే అతనిపై కేసు వేశానని, ఇప్పుడు వచ్చిన రాజ్ తరుణ్ తోనే తాను కలిసి ఉంటానని, నాకు ఇంకెవరూ వద్దని చెప్పిన లావణ్య ఇప్పుడు అతడికి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ ట్విస్ట్ ఇచ్చింది. ఇదొక్కటే కాకుండా ఎఫ్ఐఆర్ లో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రాల పేర్లతో పాటుగా మాల్వి మల్హోత్రా తమ్ముడు పేరును కూడా యాడ్ చేసి మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఇక ఇదే అనుకుంటే ఇంకా అసలు మ్యాటర్ వేరే ఉంది. ఇన్ని రోజులు మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్లు ప్రేమలో ఉన్నారు అనుకుంటే ఇప్పుడు ఈమె రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో నేను సింగిల్, నాకు ఎలాంటి లవ్ లేదు, నేను ఒక్క సినిమాని మాత్రమే ప్రేమిస్తున్నాను అంటూ మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. నాకు ఈ సినిమాతోనే రాజ్ తరుణ్ పరిచయం తప్ప అతడి పర్సనల్ విషయాలు ఏవి నాకు తెలీదు అని, లావణ్య కోసం కూడా రాజ్ తరుణ్ నాకెప్పుడు చెప్పలేదని చెప్పిందట. అయినా తాను ఎప్పుడు ఇలాంటి కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటాను అనుకోలేదని, ఇప్పుడు నా దృష్టి అంతా నా కెరియర్ మీదే ఉందని తెలిపింది. దీంతో ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలో ఇద్దరు రివర్స్ అయ్యారని చెప్పాలి. మరి ఈ ఊహించని ట్విస్ట్లతో ఈ కేసు ఎక్కడికి వెళ్తుందో ఏంటో అనేది మరింత రసవత్రంగా మారింది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. బిగ్ బాస్ సీజన్ 8 లోకి తెలుగు యాంకర్. ఇంతకీ ఎవరు యాంకర్ ఇప్పుడు తెలుసుకుందాం. బుల్లితెర బ్యూటీకి క్రేజీ ఛాన్స్. అంతేకాదు ఇప్పటికే కంటెస్టెంట్స్ కూడా ఫిక్స్ అయ్యారని, ఇంకా పలువురు సెలబ్రిటీలతో మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లో సీరియల్ యాక్టర్స్ హవా ఎక్కువగా ఉంటుందని, అలాగే పలువురు యాంకర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉండనున్నారని టాక్ నడుస్తుంది. సోషల్ మీడియాలో బిగ్ బాస్ రియాలిటీ షో సందడి మొదలైంది. కొన్ని రోజులుగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గురించి అనేక రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ షో స్టార్ట్ కావాల్సి ఉండగా ఈసారి కాస్త ముందుగానే అంటే ఆగస్టులోనే ఈ షోను ప్రారంభిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఇప్పటికే కంటెస్టెంట్స్ కూడా ఫిక్స్ అయ్యారని, ఇంకా పలువురు సెలబ్రిటీలతో మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లో సీరియల్ యాక్టర్స్ హవా ఎక్కువగా ఉంటుందని, అలాగే పలువురు యాంకర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉండనున్నారని టాక్ నడుస్తుంది. ఇప్పటికే పలువురి పేర్లు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కుమారి ఆంటీ, అమృత ప్రణయ్, బర్రెలక్క, యూట్యూబర్ నిఖిల్ పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా మరో సెలబ్రిటీ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బుల్లితెరపై తనదైన యాంకరింగ్ ద్వారా ఫేమస్ అయిన వర్షిని కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎంట్రీ కానుందట. ఇక ఈ అమ్మడు హౌస్ లోకి అడుగు పెడితే రచ్చ మామూలుగా ఉండదు. ఇప్పటికే పలు షోలలో తన కామెడీ, తెలుగు డైలాగులతో అలరించింది. వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూ అల్లరి చేసింది. ఇప్పటికే డి డాన్స్ షోలో హోస్టింగ్ చేసింది. కేవలం బుల్లితెరపై యాంకర్ గానే కాకుండా పలు సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. అయితే యాంకర్ వర్షినికి సోషల్ మీడియాలో చాలా క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ బ్యూటీ ఏ పోస్ట్ చేసినా ఏదో ఒక కారణంపై ట్రోల్ చేస్తుంటారు. గతంలో ఐపీఎల్ క్రికెట్ సమయంలో యాంకర్ వర్షిని పేరు నెట్టింట మారుమోగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఓ క్రికెటర్ కూడా రాబోతున్నాడట. ఇప్పటికే నిర్వాహకులు అతడితో సంప్రదింపులు కూడా చేస్తున్నారని తెలుస్తుంది. అతడు మరెవరో కాదు, ఇటీవల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు. మొదట్లో వైసీపీలో చేరిన అంబటి రాయుడు ఆ తర్వాత జనసేనలో చేరాడు. సో చూశారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై.